విశ్వజనులారా, వినండి, ఆలోచించండి, అనుసరించండి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పబోయేది విశ్వరక్ష పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ గౌడ్ రిజిస్టర్డ్ 131/10 నెంబర్ గల ధార్మిక సంస్థ గురించి, పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ గురించి మాట్లాడబోతున్నాను. మన మానవుడు అనేవాడు ఒక అద్భుతమైన యంత్రం. అతనికి ఉన్నటువంటి మేధస్సు అపూర్వమైంది. ఈ ప్రపంచంలో ఏ యంత్రం కూడా మనిషి కంటే సమర్థవంతంగా పనిచేయగలదు. ఏ కంప్యూటర్ కూడా మానవ మేధస్సుకు మించి పనిచేయగలదు. అటువంటి అద్భుతమైన యంత్రం, అపూర్వమైన మేధస్సు గల ఈ మానవుడు అనుచిత విధానాల వల్ల, ఈ ప్రస్తుతం ఉన్న సామాజిక విధానాల వల్ల ఎన్నో కష్టాలకు గురవుతూ చాలా హీనమైన స్థితిలో జీవిస్తున్నాడు. ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నాడు. జీవితమే నరకమని భావించి కొంతమంది ఆత్మహత్యలపై పాల్పడుతున్నారు. అయితే వీటన్నిటికీ ముఖ్య కారణం చాలా ఉన్నాయి. వాటిని చెప్పడానికి, ఈ సమస్యలను పరిష్కరించడానికి ఈ ట్రస్ట్ స్థాపించబడింది. మనమంతా సోమరులమై, స్తబ్దులమై, భోగలాలసులమై, క్రియాశూన్యులమై చూస్తుంటే మన భూమి చుట్టూ రక్షణ వలయంలో ఉన్న ఓజోన్ పొర సూర్యుని యొక్క అల్ట్రావైలెట్ కిరణాల వల్ల రంధ్రం పడి మన సూర్యుని యొక్క అల్ట్రావైలెట్ కిరణాలు మనపై పడి చర్మ క్యాన్సర్లు, కళ్ళ మంటలు లాంటి రోగాలు రానున్నాయి. ఇంకా అడవులను నరికివేస్తున్నాము. వాస్తవంగా అడవులు ఎక్కడ విస్తారంగా ఉంటాయో అక్కడే వర్షాలు బాగా కురుస్తాయి. అలాంటి అడవుల్ని మనం నరికివేసి ఇక్కడ పడవలసిన వర్షాలని దారి తప్పించి సముద్రాలపైన పడేలా చేయడానికి కారణమవుతున్నాం. అలాంటి పరిస్థితి వల్ల సముద్ర మట్టాలు పెరిగి తుఫానులు వచ్చి అతివృష్టి, అనావృష్టి సృష్టించి మనకు పంటలు పండకపోవడమే కాకుండా ఆకలి చావులకు గురి చేసే అవకాశం ఉంది. అంతేకాకుండా మనం విచ్చలవిడిగా వేయిస్తున్న బోర్బాయిల వల్ల భూగర్భ జలాలు అంతరించి భూకంపాలు వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయి. ఇలా విశ్వంలో ఇంకా ఎన్నో అజ్ఞాత ప్రమాదాలు మనం చవి చూడవలసి ఉంది. ఇంతేకాకుండా జనాభా పెరగడం, ఫ్యాక్టరీలను ప్రైవేటీకరించిన ఫ్యాక్టరీలను ఆధునీకరించడం, ఇలాంటి కారణాల చేత మ్యాన్ పవర్ తగ్గించేసి మనుషుల్ని నిరుద్యోగులుగా మారుస్తున్నారు. అంతేకాకుండా ఒక మనిషి చేసే వృత్తి లేదంటే వ్యాపారాలలో కూడా విపరీతమైనటువంటి అనుచిత పోటీ ఏర్పడి అవి కూడా నష్టాల పాలై బతుకు జీవనం అనేది సమస్యగా మారుతుంది. అయితే ఇలా నేటి ప్రభుత్వ ఉద్యోగులే రేపటి ప్రైవేట్ ఉద్యోగులై, నేటి ప్రైవేట్ ఉద్యోగులే రేపటి చిరుద్యోగులై, నేటి చిరుద్యోగులై రేపటి నిరుద్యోగులై ఆకలితో చావాల్సిన రోజులు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నిరుద్యోగ యువత టెర్రరిజం వైపు, కొన్ని విధ్వంసకర శక్తులకు, సంఘ విద్రోహ శక్తులకు పావులుగా మారుతున్నారు. ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఈ నిరుద్యోగ సమస్యను వీలైనంత త్వరగా రూపుమాపాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా పరిసరాల అపరిశుభ్రం, వాతావరణ కలుషితం ఇవన్నీ కలిసి మనుషులకు వింత వింత ప్రాణాంతక భయంకర వ్యాధుల్ని కలిగిస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆసుపత్రుల్ని ఆశ్రయిస్తే ధనార్జనే ధ్యేయంగా ఉన్నటువంటి కొన్ని వైద్య సంస్థలు కూడా అవసరం ఉన్నా లేకున్నా రక్త పరీక్షలని, మల పరీక్షలని, ఎక్స్రేలని తీస్తూ అనవసరమైన క్యాన్సర్లు కూడా దారితీస్తున్నారు. అనవసరమైన ఖర్చులకు గురి చేస్తున్నారు. ఈ విధంగా ఒక మనిషికి జబ్బు అయితే వస్తుంది, కానీ డబ్బుతో సంబంధం లేకుండా జబ్బు అయితే వస్తుంది, కానీ జబ్బు పోవాలంటే డబ్బు అవసరం పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో అతడు నిస్సహాయుడైపోయి ఎంతటి ధనికుడైనా చివరకు దరిద్రులుగా మిగిలిపోయే పరిస్థితులు వస్తున్నాయి. ఇలా వైద్య
సేవలు కమర్షియల్ దృక్పథంతో చేయబడడం వల్ల మనుషులకు ఇలాంటి పరిస్థితి పడుతున్నది. కుటుంబ పరంగా ఏర్పడ్డ కుటుంబ వ్యవస్థలో కూడా ముసలితనం వచ్చిన తర్వాత కొడుకులేమో ఏమి మిగిల్చావని, కూతుళ్ళేమో ఏమి ఇచ్చావని గోడ చేస్తూ వాళ్ళ నిరాదరణ గురి చేస్తుంటే ఆ స్థితిలో వాళ్ళు కొత్తగా సంపాదించుకోలేక, జీవించలేక మదన పడుతూ అకాలం ఆత్మహత్యలు చేసుకుంటూ అకాలం మృత్యు పాల్పడుతున్నారు. ఇలా వృద్ధాదశలోకి వచ్చిన మనిషికి కూడా సెక్యూరిటీ అనేది లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అసలు ప్రతి మనిషికి ప్రతినిత్యం తిండి, నిద్ర, ఒక షెల్టర్, ఉచితంగా విద్య, వైద్య, ఉపాధి కల్పన, ముసలితనంలో వైద్య రక్షణ ఇస్తూ వెళ్తే అతని యొక్క శరీరాన్ని, అతని యొక్క మనసుని ఈ సమాజం కొరకు, విజ్ఞానం కొరకు ప్రయత్నించి అత్యున్నత పౌరుడిగా తయారై సమాజానికి మేలు జరుగుతుంది. ఎలా అంటే ఒకప్పుడు అశోకుడు చక్రవర్తి అయినా కానీ ఇప్పుడు ఒక బిచ్చగాడు అనుభవించే సౌఖ్యాలు కూడా అనుభవించలేదు. ఒక బిచ్చగాడు కూడా ఇప్పుడు తన గుడిసెలో ఒక టీవీ పెట్టుకొని తన ఇష్టం వచ్చినటువంటి ప్రోగ్రాం చూడగలుగుతున్నాడు. అప్పుడు ఈ టీవీలు లేవు కనుక అతడు అంత చక్రవర్తి అయిన కూడా ఇలాంటి సౌఖ్యాన్ని అనుభవించలేకపోయాడు. కారణం అప్పుడు ఈ విజ్ఞానం డెవలప్ కాలేదు. అయితే ఇప్పుడు కూడా మనలో ఇంకా విజ్ఞానం డెవలప్మెంట్ కాకపోవడం వల్ల కూడా ఇంకెన్నో యొక్క సౌకర్యాలకు దూరంగా ఉంటున్నాము, ఎన్నో సమస్యలకు ఇంకా బలవుతున్నాము. అయితే మానవ మేధస్సును మదించి విజ్ఞానాన్ని సముపార్జించి విశ్వంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని పసిగట్టి సమాజ విధానాలను సరైన పద్ధతిలో నిర్మించి నడిపిస్తూ వెళ్తే ఈ భూమిని భూతల స్వర్గంగా మార్చవచ్చు. ఇలాంటి సమస్యలన్నిటి పరిష్కరించే దిశగా అంటే ప్రతి ఒక్క మనిషికి ఉచిత విద్య, వైద్య సౌకర్యాలు, ఉపాధితో పాటు వైద్య రక్షణ, వృద్ధాప్య చేస్తూ ఒక ఉత్తమ సమాజాన్ని నిర్మించాలనేటువంటి తాపత్రయంతో ఈ విశ్వరక్ష పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ పనిచేస్తుంది, స్థాపించబడింది. అయితే ఈ విశ్వరక్ష పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ ఫిల్మ్ ట్రస్టుల ద్వారా చేయాలనుకున్న కార్యక్రమాలని ప్రజలకు ఫిల్మ్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది. న్యూస్ పేపర్స్ ద్వారా సమాచారం అందించబడుతుంది. తర్వాత హెల్త్ ట్రస్ట్, ఎడ్యుకేషన్ ట్రస్ట్ ద్వారా ఉచిత విద్య, వైద్యాలు అందించబడుతుంది. తర్వాత నిరుద్యోగ నిర్మూలన సమితి ద్వారా ఉద్యోగ అవకాశాలను పెంపొందించి సమాజంలో టెర్రరిజాన్ని, కొన్ని రకాల దుస్సంఘటనలకు నుంచి దూరం చేయగలుగుతాము. పోతే స్త్రీల విషయాల్లో కూడా వరకట్నం, మానభంగం, అనుమానించే భర్త వేధింపుల నుండి కాపాడడానికి వాళ్ళు కూడా స్వతంత్ర మహిళా సంరక్షణని మరొక ట్రస్ట్ ద్వారా రక్షించాలని నిర్ణయించింది. కావున మీరెల్లరూ ఈ విశ్వరక్ష పబ్లిక్ చారిటబుల్ ట్రస్టుకు వీలైనంత విరాళాలు ఇచ్చి కానీ, లేకపోతే ఈ విశ్వరక్ష పబ్లిక్ చారిటబుల్ ట్రస్ట్ కార్యకర్తలు అమ్మే హెల్త్ బుక్స్, హెల్త్ ప్రొడక్ట్స్ కానీ ఇతర సేవలను కానీ వినియోగించుకొని ట్రస్టును లాభాల దిశను నడిపించి అభివృద్ధికి దోహదపడవలసిందిగా కోరుతున్నాము. శుచి ఏందైనా నేను రికార్డ్ చేస్తున్నా సౌండ్ పెట్టినా కదా సౌండ్ అంత పెట్టినా ఇక్కడికి రికార్డ్ అయిపోయింది. సౌండ్ తగ్గేవాడిన స్విచ్ ఎంతసేపు ఉంటుంది ప్రోగ్రామ్? ఇప్పుడు ఇది కలిపెట్ట ఆయుర్వేద వ్యాస ఫిల్మ్ సొసైటీ ద్వారా మీకు విజ్ఞప్తి చేయనిది ఏమనగా, ఏ మనిషి పుట్టుకతో పూర్తి పరిజ్ఞానంతో పుట్టడం జరగదు. అతడు పెరుగుతున్న వాతావరణం, అతడు చదువుకున్న చదువు,
ఇలాంటి ఎన్నో అంశాలపై అతని యొక్క మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది. అతను ఏ పని చేసినా అతని మానసిక స్థితిని బట్టి పని చేస్తాడు. అయితే అతని మానసిక స్థితి ఏ విధంగా తయారు చేయబడిందో అదే విధంగా ప్రవహిస్తాడు. కాబట్టి ఇప్పుడున్న ప్రస్తుత సమాజంలో చాలామంది తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా పిల్లల ముందే కొట్టుకోవడం, తిట్టుకోవడంతో పాటు అబద్ధాలు చెప్పడం, స్వార్థం గురించి నేర్పడం, మనకెందుకు అని ఇలాంటి కొన్ని స్వార్థపూరిత విధానాలు నేర్పడం వల్ల ఈ నేటి బాలలు రేపటి పౌరులు అంటే ఈ బాలలు రేపటి ఉత్తమ పౌరులుగా తయారు కాలేకపోతున్నారు. దానికి కారణం ఒక తల్లిదండ్రులే కాకుండా పరిసరాల్లో కూడా జరుగుతున్నటువంటి దుశ్చర్యలను చూసి తోటి వారు చేస్తున్నటువంటి తప్పుడు పనులను చూసి అట్లా కూడా చాలా నేర్చుకుంటున్నారు. అంతేకాకుండా స్కూళ్ళలోకి వెళ్తే అక్కడ వచ్చామా, వెళ్ళామా, చెప్పామా అనేటు ఎవరి పనిలో వాళ్ళు హడావుడి, ఎవరి బిజీలో వాళ్ళు. ఒకప్పటి గురుకులంలాగా శ్రద్ధ వహించి చెప్పే టీచర్లు కానీ, శ్రద్ధ వహించి చదువుకునే విద్యార్థులు కానీ చాలా తక్కువైపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళ మానసిక స్థితి అయితే ఒకవేళ చదువు బాగా రాణించగలిగినా సంస్కారం అనేది అవ్వడం లేదు. అయితే చదువుతో పాటు సంస్కారం కూడా ఎంతో ముఖ్యమైనది. అలాంటి సంస్కారాన్ని నేర్పవలసినటువంటి తల్లిదండ్రులు, గురువులు, చుట్టుపక్కల ఇతర ఇరుగు పొరువారు వాళ్ళని వక్ర మార్గంలో పట్టించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయి. అందుకు ఇంకా ముఖ్యంగా నేటి వస్తున్నటువంటి సీరియళ్ళు, సినిమాలు అన్నీ వాళ్ళను చెడగొట్టే విధంగానే ఉంటున్నాయి తప్ప వాళ్ళకు ఉత్తమ తీర్చిదే విధంగా లేవు. అయితే ఎంతో పవర్ఫుల్ మీడియా అయిన ఇటువంటి చిత్ర పరిశ్రమ అనేది ఒక మంచి సమాజాన్ని ఉద్ధరించే ఒక విశ్వగురువుగా మారాల్సింది పోయి ఈ ఎన్నో అనర్థాలకు దారితీస్తున్నది. ఒకప్పుడు వాల్మీకి క్రూడైన వేటగాడు ఒక జంట పక్షుల్లో ఒకదాన్ని బాణం వేసి చంపినప్పుడు రెండవ పక్షి ఆ చచ్చిపోయిన పక్షి చుట్టూ తిరుగుతూ ఏడుస్తున్నటువంటి హృదయ విదారకమైన దృశ్యాన్ని చూసి అతను మారిపోయి మహా ఋషిగా మారాడు. అశోకుడు కూడా గుట్టలో ఉన్నటువంటి శవాలను చూసి, కళింగ యుద్ధంలో గుట్టలో ఉన్నటువంటి శవాలను చూసి అతను కూడా యుద్ధానుమాదాన్ని వదిలేసి శాంతియుతగా మారి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అతనిలో మార్పుకు ఆ యుద్ధంలో పడిన దృశ్యం, శవాల గుట్టల దృశ్యం అనేది ప్రభావితం చేసింది. అలాగే బుద్ధుడు అంటే మొదట సిద్ధార్థుడు ఒక రాజకుమారుడు ఒకరోజు వీధిలో సంచరిస్తుండగా అక్కడ రోగాలతోని, ముసలితనంతో, ఉపాధి లేక కరువు కాటకాలతో, ఆకలితో బాధపడుతున్న జనాలను చూసి చలించిపోయి అసలు ఈ మనుషుల దుఃఖానికి కారణం ఏమిటి అని ఆలోచించి దుఃఖాలకు మూల కారణం కోరికలే అని తెలుసుకున్నాడు బుద్ధుడు. అది ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇలా మహనీయుల వెనుక దృశ్య ప్రభావం ఎంతో ఉంది. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ఏదైనా ఒక దృశ్యం ఒక మనిషి మీద చాలా ప్రభావితం చూపిస్తుంది అనేది నిర్వివాదాంశం. అయితే అలాగే మనం పూజించే దేవుల్లో విష్ణువు నాటకాలు ఆడుతుంటాడు, బ్రహ్మ సంగీతంలో మునిగి తేలుతుంటాడు, శివుడు నాట్యం చేస్తుంటాడు, ఆయనకు నటరాజు అనే పేరు. ఇలా ముగ్గురు దేవుళ్ళు 3 కళలు ఆశ్రయించారు. ఆ 3 కళల ఈ దృశ్యాల సమ్మేళనమే చిత్రం. అయితే అటువంటి పవర్ఫుల్ మీడియా అయిన ఈ చిత్ర పరిశ్రమ ఈరోజు ప్రకృతిలో సహజంగా ఉండేటువంటి ఆకర్షణ అంటే ఆడ మగ మధ్య ఉండే ఆకర్షణ, ఒక ఆడదోమ వెళ్తుందంటే మగదోమ వెనుకబడి వెళ్తుంది, ఇలాంటి ప్రకృతి సహజమైన ఆకర్షణను చూపిస్తూ అంటే హీరోయిన్ తోడ పిక్కలను ఇలా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తూ యువతను వెర్రిగా ఆకట్టుకుంటూ ఏదో సినిమాలు ఇచ్చేస్తున్నామని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ నిజానికి వారు యువతను పిడతలో పట్టిస్తున్నారనే విషయం వారికి తెలియడం లేదు. ఈ రోజులలో అశ్లీల లేని చిత్రాలు, హింస లేని చిత్రాలు ఉన్నాయంటే అది ఆశ్చర్యపోవాల్సిన విషయం, చాలా అరుదైన విషయం. ఎలాంటి అసలు సంగీతము, నాట్యము, నటన ఈ కళలన్నింటినీ సరిగా ప్రదర్శించగలిగితే మనుషులు ఆత్మచైతన్యం కలిగి క్రియాశీలురై సంస్కారవంతులై ఉత్తమ పరిస్థితి ఉత్తమ సమాజాన్ని ఏర్పరిచే అవకాశం ఉంటుంది. కానీ అలాంటి చిత్రాలు రావడం లేదు. అంతేకాకుండా చిత్రాల్లో పనిచేసేటువంటి నటీనటులు ఇతర కళాకారుల పరిస్థితి కూడా చాలా దుర్భరంగా ఉంటుంది.
ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన చివరి దశలో, అవసాన దశలో దరిద్రాన్ని అనుభవించి, నరకాన్ని అనుభవించి చనిపోయిన కళాకారులు ఎందరో. అందుకే ఈ ఆయుర్వేద వ్యాస ఫిల్మ్ సొసైటీ పెట్టబడింది. ఈ సొసైటీ ద్వారా మన ఆర్టిస్టులందరికీ ఉచిత విద్య, వైద్య బోధనతో పాటు, వైద్య రక్షణతో పాటు, ఉపాధి కల్పనతో పాటు వారి జీవితకాల సంరక్షణ చేయాలనేది ఈ యొక్క సొసైటీ యొక్క లక్ష్యం. అంతేకాకుండా వారి టాలెంట్ను, వారి ప్రతిభను గుర్తించి వారికి తగు పాత్రలను ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించాలనేది కూడా ఈ సొసైటీ యొక్క లక్ష్యం. ఈ సొసైటీ సమాజం కొరకు నిర్మించే చిత్రాల్లో వాళ్ళకు అవకాశం ఇస్తూ వారి కళలను ప్రోత్సహించి వాళ్ళ జీవితాశయాన్ని నెరవేర్చి సమాజాన్ని మార్చాలనేది ఈ ఫిలిం సొసైటీ యొక్క ముఖ్య లక్ష్యం. కావున కళాప్రియులందరూ ఈ సొసైటీని ఆదరించగలరని మనవి చేస్తున్నాం. అయితే ఈ సొసైటీ ఫండ్స్ నిమిత్తం కొన్ని రకాల హెల్త్ ప్రోడక్ట్స్, హెల్త్ బుక్స్ అమ్మడం జరుగుతుంది కనుక వాటిని కొనుక్కోండి. ఆ కొనుక్కోవడం ద్వారా వచ్చినటువంటి లాభాలని మేము సొసైటీకి ఖర్చు పెడతాము. అంతేకాకుండా సొసైటీ తరఫున వీడియో, ఫోటోగ్రఫీ సర్వీసెస్, తర్వాత నెట్ సెంటర్స్, అంతేకాకుండా DVD అండ్ CD ప్లేయర్స్, రెంటెడ్ షాప్స్ని స్థాపించి ఫండ్స్ నిమిత్తం నడిపించబోతున్నది. కావున తమకు వీలైనంత పరిధిలో మా యొక్క వస్తు సేవలను వినియోగించుకొని ఈ సొసైటీ అభివృద్ధికి కృషి చేయండి. ఈ సొసైటీ అభివృద్ధి చెందడం ద్వారా ఉత్తములైనటువంటి నటీనటులకు, గాయకులకు, రచయితలకు, డైరెక్షన్కు, ఇతర అన్ని రంగాల్లో ఉన్న కళాకారులని ఆదరించి, ప్రోత్సహించి ఉత్తమ చిత్రాలను నిర్మించి సమాజాన్ని ఉత్తమ సమాజంగా, సమాజంలోని పౌరులను ఉత్తమ భావకులుగా మార్చి సర్వోత్తమ సమభావకుల సమాజంగా దీన్ని తీర్చిదిద్దాలనేది మా ఆశయం. కావున దీనికి మీ వంతు తోడ్పాటు మాకు అందించగలని మనవి. जरूरत न कोई झंझट, बस रब करो, लगाओ, खींचो। घर बैठे मुझे मिली बेहतरीन स्मूथनेस 4 हफ्तों तक। वेट, एक खूबसूरत एहसास।